సో బాగా డిస్టర్బ్ చేసిపోతుంది అనమాట ఈ సినిమా రిలీజ్ ఖచ్చితంగా డిస్టర్బింగ్ మూవీ. డిస్టర్బింగ్ అండ్ సెన్స్ మరీ అసహ్యం పుట్టి జిగుప్స లాంటిది ఏం డిస్టర్బింగ్ ఉండదు, కానీ మనిషి తాలూకా లోపల ఉన్న ఒక డెవల్ ఉంటారు. సి యాజ్ ఫార్ యాజ్ యూ ఆర్ గుడ్ ఫ్రమ్ హార్ట్, సో యూ సౌండ్ గుడ్. వెన్ యూ ఆర్ బ్యాడ్ ఫ్రమ్ మైండ్, యువర్ హార్ట్ విల్ ఆల్సో నాట్ సౌండ్ గుడ్. సో దేర్ ఇస్ అ డిమన్ ఇన్సైడ్ యూ. మనలోనే ఒక దయ్యం ఉంటుంది, మనం సృష్టిస్తే అది బయటకు వస్తుంది, లేదంటే కామ్గా ఉంటుంది. సో చాలా సైకలాజికల్ హారర్. అండ్ సైకలాజికల్ హారర్ అంటే సైకలాజికల్గా మీకు అలా దయ్యం కనిపించడం అలా కాదు, ఇమేజ్ ప్రింట్ కాదు. ఇట్స్ బ్రెయిన్ లోపల వెళ్తున్న ఒక ఈవిల్నెస్ ఆఫ్ అ హ్యూమన్. హౌ దే బికమ్ విక్టిమైజ్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, హౌ దే ఆర్ రూయిన్డ్ దేర్ ఫ్యామిలీస్. సో దాని మీద ఈ కాన్సెప్ట్. అంటే ఇలా కూడా ఉంటారా జనాలు ఉన్నారు అని అనిపిస్తుంది మనకు. ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కువ శాతం మనం ఈ సైడే ఉన్నాం. బికాస్ ఇప్పుడు నేనున్నాను, చాలా స్పిరిచువల్ అండి. మార్నింగ్ లేవంగానే ఇంట్లో పూజ చేసి, లేకపోతే నా కొడుకు వైఫ్ వి ఆల్ డూ ది స్పిరిచువల్ పూజ, అగరబత్తిలు అంటించి వి కీప్ హోమ్ వెరీ పాజిటివ్. దేవుళ్ళు అంటే ఇష్టం, భయం, టెంపుల్స్కి వెళ్తుంటాం. ది అదర్ సైడ్ ఉంది, అటు సైడ్ నాకు తెలీదు. బట్ వెన్ ఈ కథ చెప్పినప్పుడు విన్న తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేశాను టు నో ద క్యారెక్టర్. అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా అరుదుగా దొరుకుతాయి. ఇక్కడ వీడు పాజిటివా నెగటివా, లేదు వీడు హీరోవా విలనా కాదు, ఇక్కడ గ్రే. ఈ మనిషి ఆలోచన గ్రే ఉంది. సో ఆ గ్రే థాట్స్ ఏంటి అనే ఒక ఐడియాతో ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. కథ చెప్పాలి ఇలాంటి కథ, థాట్ ప్రొవోకింగ్ కథ ఇది. అండ్ దట్ టు లైక్ షీఈస్ ప్లేయింగ్ లలిత. ఇలాంటి విమెన్స్ who has been victimized by many people. సో అలాంటి జీవితం కథ ఒకటి. సో ఎక్కడో ఇట్స్ అ వెరీ ఇంట్రీగింగ్ యాజ్ వెల్ యాజ్ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. ఓకే. సో కర్ణ గారు, నేను ఫస్ట్ హనీ అని ఇంటర్వ్యూ ఉందని చెప్పినప్పుడు నేను క్యాస్ట్ ఎవరని చూశాను. సో నవీన్ గారు, దివ్య పిల్లై అండ్ రాజా గారు అంటే సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అవుట్ అనుకున్నాను నేను. బిగ్ ఈజ్ హిమ్. అది ఆబ్వియస్. నేను దివ్య వి బీన్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్ చేసాను, డిఫరెంట్ క్యారెక్టర్స్. తను కూడా నెగిటివ్ షేడ్ చేసింది, నేను చేశాను. వి బీన్ ట్రైయింగ్. ఫర్ రాజా సార్ ఇట్స్ వెరీ న్యూ బికాస్ యూజువలీ తన ప్రీవియస్ ఫిలిమ్స్లో మీరు చూసే క్యారెక్టర్స్లో కొంచెం లౌడ్గా ఉంటుంది, కామికల్గా ఉంటుంది, సర్కాస్టిక్గా ఉంటుంది. బట్ హియర్ హీ ప్లేస్ అ వెరీ సటిల్ రోల్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిస్ క్యారెక్టర్, హౌ ఆడియన్స్ విల్ రిసీవ్. అంటే ఫస్ట్ ఆయన్ని ఈ క్యారెక్టర్కి అనుకున్న దానికి ఆయన చేసి బయటకు వచ్చిన అవుట్కమ్ అవుట్ ఉంటుంది కదా, ఆయనే దాన్ని అసలు బిలీవ్ చేయలేదు. డబ్బింగ్ టైంలోన అంత బాగా వచ్చింది క్యారెక్టర్. చాలా ఫస్ట్ టైం అంటే చాలా గర్వంగా చెప్పొచ్చు. ఆయన నేను ఒక డిఫరెంట్ రాజా రవీంద్ర గారిని చూపించని అయితే నేను చెప్పగలుగుతాను. మీరు ఆ టీజర్లో చూసారు కదా, స్టార్టింగ్లో ఒక దాని గురించి చెప్తుంటారు, పిల్లి మాయ గురించి చెప్తారు కదా. ఆ డైలాగ్ సార్ ఆయనకి ఇచ్చిన తర్వాత క్యారవాన్లో కూర్చొని రాసుకొని ప్రాక్టీస్ చేసి అన్ని రకాలుగా చూసుకొని నా పక్కన క్యారవాన్లోనే ఉంటారు, నవ్వుతుంటారు, నవ్విస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. బట్ షార్ట్కి రాగానే ఏమైందో తెలియదు. హీ వాజ్ ప్రతి అక్షరం, ప్రతి వర్డ్, ప్రతి నువాన్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నిజంగా ఈయనకు మంత్రాలు వచ్చా, ఈయనకు తెలుసా దీని గురించి, అంటే ఒక ఐ బ్లింక్ కూడా చేయకుండా ప్రతి వర్డ్, ప్రతి డైలాగ్ని మీకు ఆడియన్స్కి క్లియర్గా అర్థమయ్యేలా ఆ విషయాన్ని చాలా బాగా చెప్పుంటారు. అంటే నాకు తెలుసులేరా నువ్వు చెప్పేది, నేను చాలా రోజుల నుండి సినిమాల్లో ఉన్నాను అన్నది అని కాకుండా ఆయన క్యారెక్టర్ అంతే కదా. అంటే చూస్తాం కదా మనం, నాకు ఇదంతా తెలుసు అన్న యాక్టర్ని చాలా మంది చూస్తాం. సరే ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు, ఎందుకు చేయాలి అలాగంతా అసలు ఆయన ఎప్పుడూ చేయలేదు. సినిమా అంటే షార్ట్ లేని టైంలో ఆయన సెట్లో ఉన్న అందరినీ ఇంక్లూడింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్తో సహా అందరినీ ఎంతైతే ఆట పట్టిస్తారో ఈ క్యారెక్టర్లో మాత్రం ఈ క్యారెక్టర్ విపరీతంగా ఉంటుంది. అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం అది బిలీవబిలిటీ, అంటే మనం చెప్పగానే ఇలా చేద్దామంటే అలాగే, అంతే ఇంత కావాలంటే ఇంత కావాలంటే ఇంత చేయడం అనేది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ మీ గురించి చెప్తున్నారు, మీరే చెప్పాలి. చాలా బాగా చేయించారు. డబ్బింగ్ చెప్పినప్పుడు ఏంటి సార్ ఎంత భయం వేస్తుంది, నన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. స్పెషల్ ఒక 3 ప్లేసెస్ ఉంటాయి ఆయన సినిమాలో. ఆ 3 ప్లేసెస్లో నాకు చాలా విపరీతంగా నచ్చిన ప్లేసెస్ అవి. అది ఇంటర్వ్యూకి ముందు ఒకటి ఉంది, తర్వాత ఇంటర్వ్యూకి ముందే 2 వస్తాయి, తర్వాత ఒకటి వస్తుంది. 3 ప్లేసెస్ సినిమా టోటల్గా ఆయన ఉంటారు, అది వేరే విషయం. అంటే ఆయన ద్వారానే సినిమా అనేది మొదలవుద్ది, ఇగ్నిషన్ అయిందే.
కానీ ఆ 3 సీన్లు నాకు చాలా ఇష్టం ఆయన చేసింది, చాలా బాగా చేశారు. ఓకే. తర్వాత కొన్ని న్యూయన్సెస్ యాడ్ చేశారు, అది వెరీ ఎర్లీ ఏమో ఇప్పుడు మాట్లాడడం. కానీ చెప్పండి అది మీ ఇద్దరు కూర్చొని వీళ్ళిద్దరు కూర్చొని రాగరేఖలు పట్టుకొని ఒక పూజ చేస్తారు. Okay. సో లైట్ ని ఆయన అది నేనైతే ఏమని చెప్పలేదు, అది నేను వాళ్ళిద్దరు పూజ చేయాలి ఇది చేయాలని చెప్పాము. మేము మా హడావుడిలో ఫ్రేము లైట్ దీంట్లో నేను డిఓపి గారు మేమందరం ఆ పనిలో ఉంటే ఆయన లైట్ దాన్ని క్యాచ్ చేస్తుందని తెలుసుకొని అది మొహం మీద పడుతుందని తెలిసి దాన్ని షార్ట్లోకి తీసుకొచ్చారు. అది ఒక బ్యూటీ యాడ్ చేసింది అనమాట. సో అలాంటివన్నీ ఆయనే చేశారు. ఓకే.